హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. రుద్రమదేవి కాలంలో కాకతీయుల రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ మార్కో పోలో. కాకతీయులు మొదట ఎవరి వద్ద సైనికులుగా సామంతులుగా చేశారు? ఆన్సర్ రాష్ట్రకూటులు, చాళుక్యులు. హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించిన వారెవరు? ఆన్సర్ రుద్రదేవుడు. ఏ సంవత్సరంలో కాకతీయ వంశపాలన ముగిసింది? ఆన్సర్ క్రీస్తు శకం 1323లో. పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు, 66 యోధుల గురించిన కథలు ఏ కాలానికి చెందినవి? ఆన్సర్ క్రీస్తు శకం 1000 నుండి 1350. ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథమును రాసిన వారెవరు? ఆన్సర్ విద్యానాథుడు. మహాభారతాన్ని వ్రాసిన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఏ కాలానికి చెందినవారు? ఆన్సర్ క్రీస్తు శకం 1000 నుండి 1400. శాసనాలు, సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ దుర్జయ. కాకతీయులు ఏ భాషను గౌరవించి ఆస్థాన భాషగా గుర్తించారు? ఆన్సర్ తెలుగు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ 1 ప్రతాపరుద్రుడు, ఏ క్రీస్తు శకం 1289 నుండి 1323. 2 గణపతి దేవుడు, బి క్రీస్తు శకం 1199 నుండి 1262. 3 రుద్రదేవుడు, క్రీస్తు శకం 1158 నుండి 1195. 4 రెండో ప్రోలరాజు, డి క్రీస్తు శకం 1116 నుండి 1157. 5 రుద్రమదేవి, ఈ క్రీస్తు శకం 1262 నుండి 1289. కాకతీయుల కాలం నాటి ప్రధాన రేవు పట్టణం ఏది? ఆన్సర్ మోటుపల్లి. ఆంధ్ర రాజులుగా ప్రసిద్ధిగాంచిన వారెవరు? ఆన్సర్ కాకతీయులు. రుద్రమదేవి దాదాపు ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? ఆన్సర్ 27 సంవత్సరాలు. కాకతీయుల వంశదైవం ఎవరు?
ఆన్సర్ శివుడు. కాకతీయులు మొదటగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్దగా నియమితులైనారు. అయితే ఆ రోజులలో గ్రామ పెద్దను ఏ విధంగా పిలిచేవారు? ఆన్సర్ రట్టడి. దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములను దానం చేసిన కాకతీయ మహిళలు ఎవరు? ఆన్సర్ ముప్పమాంబ మరియు మైలమ్మ. కాకతీయుల రాజధానిని ఎవరు హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు? ఆన్సర్ రుద్రదేవుడు. ఎవరి పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు? ఆన్సర్ పశ్చిమ చాళుక్యులు. ఓరుగల్లు కోటను నిర్మాణం చేసిన కాకతీయ రాజెవరు? ఆన్సర్ రుద్రదేవుడు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ 1 పుల్లరి ఏ గడ్డిపై విధించే పన్ను, 2 దశపండు ఇనాం, బి చెరువు నీటిని ఉపయోగించుకోవడానికి కట్టే పన్ను, 3 ఇల్లరి, సి ఇంటిపై వేసే పన్ను, 4 పడికావలి, డి గ్రామ ప్రజలు తలరికి చెల్లించే పన్ను, 5 అచ్చుత్తరి, ఈ చేనేత పనివారిపై విధించే పన్ను, 6 గుణాచారి, ఎఫ్ వేశ్యలపై విధించే పన్ను. ఢిల్లీని పరిపాలించిన రుద్రమాదేవికి సమకాలీకురాలు ఎవరు? ఆన్సర్ రజియా సుల్తానా. సుమారు క్రీస్తు శకం 1350లో పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించారు? ఆన్సర్ శ్రీనాథుడు. రుద్రమదేవి ఏ కుమార్తె యొక్క కుమారుడైన 2వ ప్రతాపరుద్రుడు? ఆన్సర్ ముమ్మడమ్మ. కాకతీయ రాజ్యంపై దాడి చేసి ప్రతాపరుద్రుణ్ణి ఓడించిన సుల్తాన్ ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. పల్నాటి వీరులు ఎవరు? ఆన్సర్ బ్రహ్మనాయుడు మరియు బాలచంద్రుడు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని చెందుపట్లలో జరిగిన యుద్ధంలో రుద్రమాదేవిని చంపిన కాయస్థరాజు ఎవరు? ఆన్సర్ అంబదేవుడు. కాకతీయుల కాలంలో సామంతరాజుల తిరుగుబాట్లను సమర్థవంతంగా అణిచివేసిన వారెవరు? ఆన్సర్ రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుడు. కాకతీయుల వసూలు చేసే భూమి శిస్తు పంటలో ఎన్నో భాగం? ఆన్సర్ 1/6 వంతు. క్రీడాభిరామం ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర అను గ్రంథాలను రాసిన వారెవరు?
ఆన్సర్ వినుకొండ వల్లభరాయుడు. ఈ క్రింది వాటిని జతపరచుము. ఆన్సర్ 1 బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, ఏ పాల్కురి సోమనాథుడు, 2 ప్రతాపరుద్ర యశోభూషణం, బి విద్యానాథుడు, 3 నృత్యరత్నావళి, సి జయాపసేనాని, 4 క్రీడాభిరామం, డి వినుకొండ వల్లభరాయుడు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.